జేబులో రూపాయి లేదు కానీ బతకడం సాధ్యమే. ఎలా? ఒక ఆయన రూపాయి లేకపోయినా 4 ఏళ్ల పాటు గౌరవంగా బతికాడు. ఆ మనిషి రియల్ స్టోరీ ఇది. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. జీవితంలో సత్యాలు తెలుసుకోండి. రూపాయి లేకపోయినా నేను బతికే మార్గం కనుక్కున్నా. అవును, నిజం. పని దొరక్కపోతే పర్వాలేదు, కానీ ఆలోచన ఆగిపోతే జీవితానికే ఫుల్ స్టాప్ పడుతుంది. కాదంటారా? కింద కామెంట్ చేయండి. మెజారిటీ జనం రోజు రూపాయి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం రూపాయి కూడా లేకుండా జీవించడం నేర్చుకున్నారు. అదెలాగో రియల్ స్టోరీస్ తో ఈ వీడియోలో వివరిస్తా. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ముందుగా ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్లు లైక్లతోనే ఇలాంటి వీడియోలకు రీచ్ పెరుగుతుంది. నెంబర్ 1, ఒక అద్భుతమైన పరిచయం. అది కూడా తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో. నేను అందరిలాగే ఒక సాధారణ భక్తుడిని. తిరుమల శ్రీనివాసుని దర్శనం కోసం అందరిలాగే వెళ్లాను. కొండ మీదకి వెళ్లేసరికి సాయంత్రం అయింది. కాసేపు అలా బయటకు వచ్చి గుడి పరిసరాల్లో కూర్చున్నా. పక్కనే ఒక వ్యక్తి, 60 ఏళ్లుంటాయి. అతని ముఖం నాకు ఇప్పటికీ గుర్తుంది. క్లీన్ డ్రెస్, నిశ్శబ్దంగా కూర్చున్నాడు. సాదా సీదాగా ఉన్నాడు, కానీ ఏదో డిఫరెంట్ వైబ్. ఆలయ గోపురం వైపు చూస్తూ జీవిత పరమార్థం వెతుకుతున్నవాడిలా అనిపించింది. అతని కళ్ళలో ప్రశాంతత కనిపిస్తోంది. నెమ్మదిగా నేనే పలకరించాను. అతను ఒకప్పుడు ఉద్యోగం చేశాడు. భార్య పిల్లలకి లోటు లేకుండా చూశాడు. ఒక రోజు ఇంట్లో గొడవ జరిగింది. ఎవ్వరికి చెప్పకుండా తిరుమల కొండకొచ్చేశాడట. తన జేబులో కాస్తంత డబ్బు 10 రోజుల్లో ఖర్చయిపోయింది. మరి తర్వాత ఏమైందంటే అదే అస్సలు కథ. మొదటి 10 రోజులు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ కొండ మీదే తిరుగుతూ ఆలోచిస్తూ ఒక అంచనాకొచ్చాడు. అదే, జేబులో పైసా లేకపోయినా జీవించవచ్చు. నెంబర్ 2, జీరో మనీ లైఫ్. జేబులో పైసా లేకున్నా బతికాడు. అతని ఆలోచన వినగానే మొదట నేను షాక్ అయ్యా, కానీ అందులోనూ లాజిక్ ఉంది. తిరుమలలో నిత్యాన్నదానం ఉదయం నుంచి రాత్రి దాకా భక్తులకు వడ్డిస్తూనే ఉంటారు. ఉదయం బ్రేక్ఫాస్ట్, 2 పూటల ఉచిత భోజనం, తిండికి ఢోకా లేదు. ఆలయం పరిసరాల్లో 24 గంటలు రద్దీ. అక్కడక్కడ షెల్టర్లు, ఇంకా నీడ నిద్రకు లోటు లేదు. అప్పుడప్పుడు దుస్తులు దానం చేసేవాళ్లు తారసపడతారట, అంటే గుడ్డకు కూడా కొదవలేదు. రోజు 2 పూటల స్నానం చేయడానికి దేవాలయ పబ్లిక్ బాత్లున్నాయి. ఇవన్నీ అతను చెబుతూ ఈ జీవితం మొదలుపెట్టే నాటికి చేతిలో రూపాయి కూడా లేదు అన్నాడు. ఇక మరింతగా నేను ఆశ్చర్యపోయింది అతని ఇన్కమ్ సోర్స్. అతను రోజు స్వామివారి ఉచిత దర్శనానికి వెళ్తాడు. ఒక్కో రోజు 2 సార్లు దర్శనం చేసుకుంటాడు. అలా ఉచిత దర్శనానికి వెళ్తే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. దర్శనానికి వెళ్ళిన రోజు అతని ఆధార్ కార్డు కౌంటర్లో స్కాన్ చేయిస్తే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఈ ఆధార్ లడ్డు గురించి చాలా మందికి తెలియదు. ఆ లడ్డూలను బయట ఎక్స్ట్రా లడ్డూల కోసం చూసేవారికి అమ్మేస్తాడు. ఒక్కో లడ్డూకు 20 రూపాయల నుంచి 25 రూపాయల దాకా వస్తాయి. తన మిగతా అవసరాలకు ఆ డబ్బులు సరిపోతాయి. వినడానికి ఇదంతా స్టోరీలా అనిపిస్తుంది, కానీ వాస్తవం. మనకిదంతా కరెక్ట్ కాదనిపించవచ్చు, కానీ అతను ఎవరికీ హాని చేయడం లేదు. తాను జీవించడానికి ఒక మార్గం కనుక్కున్నాడు. అతని లైఫ్ లోనూ ఒక సందేశం ఉంది. రూపాయి లేకపోయినా ఆలోచన ఉంటే జీవితం సాగుతుంది. తను ఇవన్నీ నాకు చెప్పాక చివరగా నవ్వుతూ అన్నాడు, ఇవన్నీ విన్నాక నేనంటే చులకనగా ఉంది కదా, కానీ నేను తప్పు చేయడం లేదు, ఎవరిని మోసం చేయడం లేదు, కానీ నేను బతుకుతున్నాను. రూపాయి లేకుండా అతను గౌరవంగా బతుకుతున్న తీరు చూసి గర్వంగా అనిపించింది. నెంబర్ 3, టామ్ హాంక్స్ ద టర్మినల్ సినిమా. అదే లాజిక్. అతని స్టోరీ విన్నాక నాకు టామ్ హాంక్స్ నటించిన ద టర్మినల్ అనే సినిమా గుర్తొచ్చింది. అప్పుడది సినిమా అనుకున్నా, కానీ ఇప్పుడు అచ్చంగా అలాంటి నిజ జీవితం. టామ్ హాంక్స్ అమెరికాలో విమానం దిగేసరికే తన పాస్పోర్ట్ రద్దవుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి బయట అడుగు పెట్టలేడు. అలా అని తిరిగి వెళ్ళలేడు. అలా ఎయిర్పోర్ట్ లోనే చిక్కుకుపోతాడు. మొదట కొద్ది రోజులు ఆకలితో గడిపాడు. తర్వాత ఎయిర్పోర్ట్ లోనే ట్రాలీలను సర్దితే 25 సెంట్లు వస్తాయని గమనించాడు. రోజు రాత్రి ట్రాలీలు సర్ది ఆ డబ్బుతో బర్గర్ కొనుక్కునేవాడు. తర్వాత అందులోనే కార్పెంటర్ గా పనిచేయడం మొదలెట్టాడు. ఎయిర్పోర్ట్ కిచెన్ లో స్నేహాలు చేసుకున్నాడు. చిన్న పనులు, చిన్న సంపాదన, కానీ గౌరవంగా జీవించాడు. మెల్లగా భాష కూడా నేర్చుకుంటాడు. స్నేహాలు ఏర్పడతాయి, ప్రేమలో కూడా పడతాడు. 10 నెలలు ఎయిర్పోర్ట్ లోనే జీవితం. ఆకలితో కాదు, అంకిత భావంతో. మనం ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంఘర్షణ నుంచి ఆలోచన పుట్టాలి, బతికే మార్గం దొరకాలి, దానిని అనుసరించాలి. నెంబర్ 4, మనకున్న అవకాశాలు శక్తి. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, అందులో డేటా ఉంది, ఇంటర్నెట్ ఉంది. అంటే మీ చేతుల్లోనే ఒక శక్తి ఉంది. జ్ఞానం సంపాదించడానికి, పని వెతకడానికి, సంపాదించడానికి. ప్రస్తుతం అసాధ్యం అనే మాటను ఎక్కువగా వాడే జనరేషన్ మనమే. కానీ జపాన్, చైనా వాళ్ళు రోజుకు 10 గంటల కంటే ఎక్కువ పని చేస్తారు. మనం మాత్రం 10 మందితో ఫోన్లో మాట్లాడగానే అలసిపోయామని చెప్తాం. అంతేకాదు, మనకు చేయడానికి పని లేదంటూ రోజంతా ఫోన్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ మాత్రం కూర్చుంటాం. నిజానికి మన శక్తి మనం అనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ. కానీ మన ఆలోచనలు మాత్రం కుచించుకుపోతున్నాయి.
నెంబర్ 5, రూపాయి లేకుండా డబ్బు సంపాదించే మార్గాలు. తెలివి, శ్రమ ఉంటే చాలు, డబ్బు నడుచుకుంటూ వస్తుంది. అదెలాగో ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, నిజ జీవిత ఉదాహరణలు చూద్దాం. ఆప్షన్ 1, కూరగాయలు అపార్ట్మెంట్ సర్వీసు. మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారనుకోండి, టైం లేని వాళ్లకు రోజు కూరగాయలు తెస్తానని చెప్పండి. ప్రతి ఇంటికి నెలకు 1000 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకోండి. ఓ 20 మంది మీ సర్వీస్ కొప్పుకుంటే 20,000 రూపాయలు రెగ్యులర్ ఇన్కమ్. ఆప్షన్ 2, ఆన్లైన్ యోగా క్లాసులు. మీకు ఏదైనా స్కిల్ తెలుసుంటే జూమ్ లేదా గూగుల్ మీట్ లో క్లాసులు మొదలు పెట్టండి. యోగా, మ్యూజిక్, స్పోకెన్ ఇంగ్లీష్, బ్యూటీ టిప్స్ ఏదైనా సరే నెమ్మదిగా స్టార్ట్ చేస్తే నేర్చుకునే వాళ్ళు క్రమంగా పెరుగుతారు. 10 మంది స్టూడెంట్స్ ఉన్న నెలకు కనీసం 10,000 ఈజీగా వస్తుంది. ఆప్షన్ 3, హెల్దీ హోమ్ ఫుడ్ సప్లై, హోమ్ ఫుడ్ డెలివరీ. ఇది నిజంగా పెద్ద అవకాశమే. కరోనా తర్వాత జనం, ముఖ్యంగా ఎంప్లాయీస్, ఇంటి వంటకాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఉదయాన్నే ఇడ్లీ, మధ్యాహ్నం పప్పు, కూర, రాత్రి చపాతీ, అన్నం, ఇలా హెల్దీ ఫుడ్ ప్యాక్స్ చేయడం స్టార్ట్ చేయండి. మీ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఎంప్లాయీస్ కు లేదా బ్యాచిలర్స్ కు డెలివరీ చేయండి. ఒక్క వ్యక్తికి రోజుకు 100 రూపాయలు చొప్పున రేట్ ఫిక్స్ చేయండి. రోజుకి 10 ఆర్డర్లు వచ్చినా 10 × 100 రూపాయలు, 1000 రూపాయలు, నెలకు 30,000 ఆదాయం. ఆప్షన్ 4, ఫ్రీలాన్సింగ్ లేదా కంటెంట్ క్రియేషన్. స్మార్ట్ ఫోన్ తో ఆన్లైన్ వర్క్. స్మార్ట్ ఫోన్ ఉంటే అప్ వర్క్, ఫీవర్, ఫ్రీలాన్సర్ లాంటి సైట్లలో డేటా ఎంట్రీ, వాయిస్ ఓవర్, సర్వేలు, ట్రాన్స్లేషన్ వంటి పనులు చేయొచ్చు. ఒక్కో ప్రాజెక్టుకు 300 నుంచి 2,000 రూపాయల దాకా వస్తుంది. ఆప్షన్ 5, డిజిటల్ కంటెంట్. మీ థాట్స్ మొబైల్లో వీడియో రికార్డ్ చేయండి. యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి. నెమ్మదిగా అయినా పక్కాగా వ్యూయర్స్ పెరుగుతారు. ఒక రోజు అది మీ రోల్ మోడల్ అవుతుంది. నెంబర్ 6, మన సమస్య మన మైండ్ సెట్. సమస్య డబ్బు లేకపోవడంలో కాదు, ఆలోచన చేయకపోవడంలో ఉంది. మన అందరికీ స్కిల్స్ ఉన్నాయి, కానీ వాటిని మార్కెట్ చేయడం తెలియదు. ఎవరైనా జాబ్ దొరకడం లేదంటారు, కానీ చిన్న పని చేసేందుకే భయపడతారు. ఒక స్మార్ట్ ఉదాహరణ చూద్దాం. సాయి కృష్ణ హైదరాబాద్ లో డెలివరీ బాయ్. మొదట రోజుకు 30 ఆర్డర్స్ డెలివరీ చేసేవాడు. తర్వాత అదే కంపెనీలో డెలివరీ మేనేజర్ గా ఎదిగాడు. ఇప్పుడు నెలకు 60,000 దాకా సంపాదిస్తున్నాడు. అతను ఏమంటాడంటే, చేసే పని చిన్నది కాదు, మన మనసు చిన్నగా ఉండకూడదు. ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ప్రతి చిన్న పని కూడా పెద్ద మార్పు తేయగలుగుతుంది. నెంబర్ 7, మనలో ఉన్న అద్భుత శక్తి. తిరుపతిలో ఆ వ్యక్తి నాకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంది. డబ్బు లేకపోవడం ప్రమాదం కాదు, ఆలోచన లేకపోవడమే ప్రమాదం. తన దగ్గర డబ్బు లేదు, కానీ బుర్ర పని చేస్తుంది. అదే ఈ రోజు మనకు పెద్ద పాఠం. ప్రతి మనిషిలో 3 కరెన్సీలుంటాయి. 1 సమయం, 2 శ్రమ, 3 తెలివి. వీటిని సరిగ్గా వాడితే డబ్బు సహజంగానే వస్తుంది, గౌరవం వస్తుంది, జీవితం కూడా మారుతుంది. ఇవి వృధా చేస్తే డబ్బున్నా మనసు పూర్గానే ఉంటుంది. నెంబర్ 8, రూపాయి కాదు, ఆలోచనే అసలు సంపద. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, కానీ మీరు శ్రమ చేయగలుగుతారు, ఆలోచించగలుగుతారు. అదే చాలు. ఈ కథ ఒక భిక్షగాడిది కాదు, ఒక సాధకుడి కథ. రూపాయి లేకపోయినా ఆలోచన ఉండాలి. రూపాయి మన చేతిలో లేకపోవచ్చు, కానీ రూపాయి సంపాదించే శక్తి మాత్రం మనలో ఉంది. జీవితం ఎప్పుడూ మనకు అవకాశాలు ఇవ్వదు, మనమే అవి సృష్టించుకోవాలి. ఇది చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి. ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్